Hello everyone, welcome to Priya Chemistry Tutor. In this video we discuss about Bohr's atomic model. Intermediate first year essay, important essay, Bohr's atomic model. ఒకసారి బోర్స్ అటామిక్ మోడల్ డిస్కస్ చేసే ముందు దాని యొక్క హిస్టరీ చూద్దాము. హిస్టరీ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. ఫస్ట్గా రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ థియరిటికల్లీ. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆటమ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాని గురించి, అంటే దాని యొక్క స్ట్రక్చర్ గురించి. వాట్ ఈజ్ ఆటమ్ అంటే ఏంటంటే ఏ స్మాల్ టైనీ పార్టికల్ విచ్ ఈజ్ అన్విజిబుల్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక యాపిల్ ఉంది, ఒక యాపిల్ కట్ చేసి ఇంక లాస్ట్ పీస్ అది వీలు, అంటే కట్ చేయడానికి కూడా వీలు అవ్వలేనందుకు, అంటే కట్ చేయలేను అంటే దానికి అర్థం ఏంటి, మనకి అది కనిపించదు అని అర్థం. అంటే ఇన్విజిబుల్. ఆ ఇన్విజిబుల్ అంత స్మాల్ టైనీ పార్టికల్ విచ్ ఈజ్ ఇన్విజిబుల్, అంటే మన కంటికి కనిపించదు. అలాంటి టైప్ ఆఫ్ పార్టికల్ని మనం ఏమంటాం అంటే ఆటమ్ అంటాం. దాన్ని ఏమంటున్నామా, ఆటమ్ అంటున్నాం. ఈ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ గురించి, ఆటమ్ యొక్క స్ట్రక్చర్ గురించి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అయితే ఇక్కడ ఒకసారి మనకి రదర్ఫోర్డ్ మోడల్ బేస్ చేసుకొని చెప్తున్నాం. రదర్ఫోర్డ్ మోడల్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇది ఆటమ్, ఇక్కడ ఆటమ్ అనమాట, దీన్నే ఆటమ్ అంటాం. ఈ ఆటంలో కూడా మనకేంటి సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆటంలో ఏముంటాయమ్మా, సబాటామిక్ పార్టికల్స్. ఆటంలో మనకి సెంటర్లో ప్లేస్, అంటే సెంటర్లో స్మాల్ పోర్షన్లో ప్లేస్ అయిందాన్ని న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్లో మనకి ఏముంటుంది అంటే ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. న్యూట్రాన్స్కి నో ఛార్జ్ ఉంటుంది. అంటే ఎందుకు ఛార్జ్ ఉండదు అంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ యొక్క సర్క్యులర్ పాత్ని మనం ఏమంటాం అంటే ఆర్బిట్ అంటాం. ఈ యొక్క పాత్ మీద మనకి ఏముంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. మనకి సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. అలాగే మనకి ఏముంటుంది, సర్క్యులర్ పార్ట్లో మనకి వచ్చేసరికి ఏంటి, ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి అని చెప్తాం. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ చార్జ్డ్ ఆబ్జెక్ట్ విత్ రివాల్వ్స్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్. అంటే ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది మనకి దీని చుట్టూ తిరిగేటప్పుడు మనకి ఇది ఫాస్ట్గా తిరిగింది అనుకో, దీనికి ఫాస్ట్ మూమెంట్ ఉందంటే దీనికి యాక్సలరేషన్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది అని చెప్తున్నాం. అంటే మనం స్పీడ్గా పరిగెడుతున్నాం అంటే అక్కడ ఏంటి, యాక్సలరేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అని చెప్పొచ్చు. సేమ్ అలాగే ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే ఎలక్ట్రాన్ మూవింగ్ ఫాస్ట్ ఇన్ సర్క్యులర్ పాత్ ద యాక్సలరేషన్ విల్ బి ఇంక్రీజెస్. అంటే ఎలక్ట్రాన్ ఎంత త్వరగా మనకి మూవ్ అవుతుందో అంత త్వరగా, అంటే దానికి అంత యాక్సలరేషన్ అనేది గెయిన్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ మూవింగ్ బేస్ చేసుకొని యాక్సలరేషన్ ఉంటుంది. అంటే మనకి ఎలక్ట్రాన్ ఫాస్ట్గా మూవ్ అయ్యే కొద్దీ యాక్సలరేషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ గెయిన్స్ యాక్సలరేషన్, ఇట్ బౌన్స్ టు లిబరేట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్ ఏమవుతుందమ్మా, మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీనికి యాక్సలరేషన్ కూడా మనకి పెరిగినప్పుడు ఇది ఏమవుతుందంటే ఆ ఎనర్జీని తీసుకొని అది దానికి నచ్చిన దగ్గరికి, అంటే ఏంటి, ఇక్కడ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్కి ఏమవుతుంది, ఫాస్ట్గా మూమెంట్ అనేది జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్కి యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే ఈ లోపలికి కూడా తిరగడం వల్ల ఈ లోపలికి తిరిగి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంట, న్యూక్లియస్ లోపలికి వెళ్తుంది అని చెప్తున్నాం. కానీ ఎలక్ట్రాన్స్ ఎక్కడైనా న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతుందా, అలా ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్కి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుందమ్మా, అక్కడ మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వ కదా. అందువల్ల మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ థియరీ అనేది ఫెయిల్ అయింది. ఎందువల్లంట, నేచర్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఆర్ స్టేబుల్. ఎందుకంటే ఆటమ్స్ స్టేబుల్ కాబట్టి మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతుంది, యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, అంటే ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల మనకి యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది ఏమవుతుంది అంటే సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. అలా జరుగుతుందా అంటే జరగదు. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఈ థియరీ అనేది థియరిటికల్గా, అంటే రదర్ఫోర్డ్ చెప్పిన థియరీ అనేది థియరిటికల్గా మనకి ఏమైంది, ఫెయిల్ అయింది. దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి మనకి ఎవరు చెప్పారంట, నీల్స్ బోర్స్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నీల్స్ బోర్స్ అనే సైంటిస్ట్ రదర్ఫోర్డ్ యొక్క హైపోథెసిస్ని స్లైట్లీ చేంజెస్ చేసి నీల్స్ బోర్ 1913లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఆటమ్ అనేది ఏంటమ్మా, ఏ స్మాల్ టైనీ పార్టికల్ విచ్ ఈజ్
అన్డివిజిబుల్ అంటే కట్ చేయలేము, అలాగే కట్ చేయలేము, అది కంటికి కూడా కనిపించదు అని చెప్తాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క సర్క్యులర్ పాత్ మనం ఏమంటారు, ఆర్బిట్ అంటాము. ఈ యొక్క సర్క్యులర్ పాత్ మనకి ఏం బేస్ అయి ఉంటాయంట, ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ ఏముంటుందంట, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే సెంటర్ ఆఫ్ ది పోర్షన్లో మనకి ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది, సెంటర్లో స్మాల్ పోర్షన్లో మనకి ఏంటి, న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ న్యూక్లియస్కి ఏముంటుందమ్మా, ప్రోటాన్స్ ప్లస్ న్యూక్లియర్ అంటే మనకి న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి అని చెప్తాం. ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. న్యూట్రాన్స్కి ఏముంటుందంట, న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. మేడం ఇక్కడ న్యూట్రల్ ఛార్జ్ అనేది ఎందుకు ఉంటుంది అంటే, గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందువల్ల ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, దట్స్ వై ఆటమ్ హ్యాస్ ఓల్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. అంటే ఇక్కడ ఈక్వల్ పోర్షన్లో ఉండడం వల్ల, అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ పోర్షన్లో ఉండడం వల్ల మనకి ఇక్కడ ఛార్జ్ అనేది ఏమవుతుంది, న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ న్యూట్రల్ అయిపోతుంది. రెండు ఈక్వల్గా ఉంటే మనకి అక్కడ ఛార్జ్ అనేది ఏమవుతుందమ్మా, న్యూట్రల్ అవుతుంది కదా, అంటే ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ అయిపోయింది కాబట్టి అందువల్ల ఇక్కడ ఏంటి, న్యూట్రాన్స్ హ్యావింగ్ న్యూట్రల్ ఛార్జ్ అని చెప్తాం. న్యూట్రాన్స్ హ్యావింగ్ న్యూట్రల్ ఛార్జ్. ఇప్పుడు చూసుకుంటే బోర్స్ మోడల్లో ఫస్ట్లో చూసుకుంటే పాస్టులేట్స్, కొన్ని పాస్టులేట్స్ ఇవ్వడం జరిగింది. తను 5 పాస్టులేట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాస్టులేట్ చూసుకుంటే, వెన్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ ఈజ్ నౌన్ యాజ్ ఆర్బిట్. అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఏంటి, న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరగడాన్ని, ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్లో తిరగడాన్ని మనం ఏమంటామంట, ఆర్బిట్ అంటామంట. ఏమంటామా, ఆర్బిట్. వెన్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్, దేని చుట్టూ తిరుగుతుంది, అరౌండ్ ది న్యూక్లియస్ చుట్టూ తిరగడం. అది కూడా ఎలాగమ్మా, సర్క్యులర్ పాత్లో తిరిగితే దాన్ని మనం ఏమంటాం అంటే ఆర్బిట్ అని అంటాము అని చెప్తున్నాం. అయితే ఇది తిరిగేటప్పుడు, ఈ ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఎటువంటి ఎనర్జీ చేంజ్ అవ్వకుండా, అంటే ఫస్ట్ ఎంత తిరిగిందో ఎనర్జీ లాస్ట్ వరకు అంతే ఎనర్జీ మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే స్టేషనరీ ఆర్బిట్ అంటాం. అదెలా మేడం అంటే, అందువల్ల అంటే ఆటమ్స్ ఆర్ స్టేబుల్ కదా. ఎందువల్ల అంటే ఇప్పుడు ఆటమ్స్ యొక్క ఎనర్జీ చేంజ్ అయిందంటే అక్కడ యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది ఏమవుతుంది, మనకి న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆటమ్స్ ఆర్ స్టేబుల్. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరిగేటప్పుడు ఫస్ట్ ఏ ఎనర్జీ మెయింటైన్ చేసిందో లాస్ట్ వరకు అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే స్టేషనరీ ఆర్బిట్. దాన్ని ఏమంటామా, స్టేషనరీ ఆర్బిట్ అంటాము అని చెప్తున్నాడు. చూడండి అమ్మా, ఇక్కడ when the electron revolve around the nucleus in circular path with fixed radius without losing or gaining of energy. అంటే స్టార్టింగ్ ఎంత ఉందో లాస్ట్ వరకు అంతే ఎనర్జీని మెయింటైన్ చేసుకొని అలానే లూజ్ అవ్వకుండా గెయిన్ అవ్వకుండా దానికున్న ఎనర్జీతోనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి రివాల్వింగ్ అనేది జరిగితే దాన్ని మనం ఏమంటాం అంటే స్టేషనరీ ఆర్బిట్ అంటాం. దాన్ని ఏమంటామా, స్టేషనరీ ఆర్బిట్. నెక్స్ట్, వెన్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ ఇట్ ఎమిట్స్ సమ్ ఎనర్జీ. అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ అనేది కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఆర్ పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు, పైనుంచి కిందకి డ్రాప్ అయింది అనుకోండి, ఎలక్ట్రాన్ పైనుంచి కిందకి డ్రాప్ అయిందంటే మనకి ఏమవుతుంది అంటే కొంచెం ఎనర్జీ రిలీజ్ చేసి, ఇక్కడ ఎమిట్స్ అంటే అర్థం ఏంటి, రిలీజ్ అవుతుంది. ఎనర్జీని రిలీజ్ చేసి మనకి పైనుంచి కిందన పడుతుంది కాబట్టి దీన్ని ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. అదే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని, ఎనర్జీని ఏమవుతుంది ఇక్కడ అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే మనకి లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇక్కడ పైనుంచి అంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి వచ్చేటప్పుడు మనకి ఏంటి, అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం, ఎమిషన్ స్పెక్ట్రమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సిందంటే, ఒక కొండ మనం ఎక్కినప్పుడు ఏమవుతుంది, కొండ కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందిగా ఎక్కుతాం. కొంచెం ఎనర్జీని తీసుకొని మనమే బరువుగా అనిపించి కొంచెం నెమ్మదిగా ఎక్కుతాం. అదే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సైకిలే చూసుకుందాం. ఇప్పుడు కింద నుంచి నన్ను పైకి సైకిల్ రైడ్ చేసేటప్పుడు మనం ఏంటి చాలా కష్టపడుతూ తొక్కుతూ వెళ్తాం. అదే పైనుంచి వచ్చేటప్పుడు ఏంటవుతుంది, కొంచెం ఎనర్జీ అనేది ఫ్రీ అవుతుంది కదా, రిలీజ్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి మన ఎనర్జీని పైనుంచి ఎప్పుడైనా హయ్యర్ నుంచి లోవర్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అదే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఎనర్జీని గెయిన్ చేసుకుంటే అదేంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అదే ఎనర్జీని రిలీజ్ చేసుకుంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాము అని చెప్తాం.
చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి క్వాంటైజేషన్ రా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ తిరుగుతుందంటే దానికి ఏమున్నట్టు, మొమెంటం ఉన్నట్టే కదా. అయితే ఇక్కడ మొమెంటం ఏంటమ్మా, యాంగులర్ మొమెంటం అంటాం. ఈ యాంగులర్ మొమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. అంటే మనకి ఒక యాంగులర్ మొమెంటం అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి. మనకి యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటమ్మా, mvr = nh/2π. హియర్ m ఈజ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ఆర్బిట్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైనా రేడియస్ ఏంటమ్మా ఆర్బిట్కి కన్సిడర్ చేస్తాం కానీ ఎలక్ట్రాన్ కన్సిడర్ చేయం. సేమ్ n అనేది ఏంటమ్మా, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. n అనేది వచ్చేసరికి ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఏంటి 1, 2, 3 అండ్ సో ఆన్. మనకి వచ్చేసరికి h అంటే ఏంటమ్మా, ప్లాంక్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీలా. నెక్స్ట్ ఏంటమ్మా, ఫ్రీక్వెన్సీలా అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి, ఎనర్జీ అనేది పై స్టేట్లో ఒకలా ఉంటుంది, కింద స్టేట్లో ఒకలా ఉంటుంది. మనకి హయ్యర్ స్టేట్లో ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. అదే లోవర్ స్టేట్లో ఎనర్జీ అనేది ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రాన్ అనేది కింద నుంచి పైకి, పై నుంచి కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఎనర్జీ డిఫరెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా. ఈ ఎనర్జీ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని ఫ్రీక్వెన్సీరా అంటాం. వెన్ ద ఎలక్ట్రాన్ మూవింగ్ హయ్యర్ టు లోవర్ ఆర్ లోవర్ టు హయ్యర్, ఇట్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ డిఫరెన్సెస్. మనకి కింద వచ్చేసరికి ఏంటంటాం, E1 అని కన్సిడర్ చేస్తున్నాం, పైన వచ్చేసరికి ఏంటి, E2 అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ అనే ఫ్రీక్వెన్సీ అంటున్నాం కాబట్టి మనం ఏంటి ఇక్కడ న్యూ తీసుకుంటున్నాం, ఈక్వల్స్ టు టోటల్ డెల్టా E అంటే ఏంటమ్మా, టోటల్ ఎనర్జీ బై H. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి, E2 మైనస్, అంటే హయ్యర్ స్టేట్లో నుంచి లోవర్ స్టేట్ తీస్తేనే కదా మనకి టోటల్ ఎనర్జీ తెలుస్తుంది. అందువల్ల E2 మైనస్ E1 బై H. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ H ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మనకి, మల్టిప్లికేషన్. అందువల్ల మనకి E2 మైనస్ E1 ఈక్వల్స్ ఏమవుతుందమ్మా, H న్యూ. ఇక్కడ వచ్చేసరికి మనం ఆర్బిట్ అంటే when the electron revolve around the nucleus in circular path is known as, మనం ఏమంటున్నాం, మనం ఆర్బిట్ అంటున్నాం. ఆర్బిట్ అయినా అనొచ్చు, షెల్స్ అయినా అనొచ్చు. చూడండి అమ్మ, సర్క్యులర్ పాత్ అంటే చూడండి, ఇది న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్ తిరుగుతుంది. ఫస్ట్ మనకి వచ్చేసరికి దాన్ని ఏమంటాం, కే షెల్ అంటాం. ఫస్ట్ రొటేట్ అయ్యేదాన్ని, మనకి న్యూక్లియస్ దగ్గరగా ఉన్న సెల్ని ఏమంటాం, ఆర్బిట్ని ఏమంటాం అంటే కే షెల్. కొంచెం దూరంగా ఉన్నదాన్ని LMN కింద కన్సిడర్ చేస్తాం. దాన్ని వాల్యూస్ వచ్చేసరికి n = 1, 2, 3, 4. అంటే కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ పాజిటివ్ అనేది ఏంటమ్మా, పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్. ఎందుకంటే న్యూక్లియస్లో మనకి ఏముంటుంది, ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ న్యూట్రల్ ఛార్జ్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రోటాన్స్ కే ఛార్జ్ ఉంది, పాజిటివ్లే కదా. అందువల్ల న్యూక్లియస్ కే ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. అందువల్ల పాజిటివ్లీ ఛార్జ్డ్ న్యూక్లియస్. నెక్స్ట్ చూసుకుంటే హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ ఏంటమ్మా, హైడ్రోజన్ లైన్ స్పెక్ట్రమ్ అంటే హైడ్రోజన్కి ఏంటమ్మా, మనకి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ వచ్చేసరికి ఏంటమ్మా 1. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. అండ్ అటామిక్ నెంబర్ 1 అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఆర్ 1 ప్రోటాన్, అంటే 1 ఎలక్ట్రాన్ అయినా 1 ప్రోటాన్ అయినా ప్రెజెంటే ఉంది. అందువల్ల చూడండి, హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్ ఇన్ గ్రౌండ్ స్టేట్లో వచ్చేసరికి మనకి ఏంటి, 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్ ప్రెజెంటే ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంత ఎనర్జీని మనం ఇస్తున్నాం అంట, 13.6 ఎనర్జీ వోల్టేజ్. ఇక్కడ వచ్చేసరికి ఇంత ఎనర్జీ, ఈ ఎనర్జీని మనం అప్లై చేయడం వల్ల మనకి కింద అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ కాస్త 13.6 ఎనర్జీని మనం తీసుకొని హయ్యర్ స్టేట్కి వెళ్తుందంట. హయ్యర్ స్టేట్కి వెళ్ళినప్పుడు గ్రౌండ్ స్టేట్లో మనకి ఏంటవుతుంది, స్టెబిలిటీ అనేది ఉంటుంది. గ్రౌండ్ స్టేట్లో స్టెబిలిటీ ఉంటుంది, ఎనర్జీ అనేది ఏంటి, తక్కువగా ఉంటుంది. అదే హయ్యర్ స్టేట్లో స్టెబిలిటీ అనేది ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. అయితే కింద నుంచి పైకి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ స్టెబిలిటీ అనేది ఉండకపోవడం వల్ల మనకి ఏమవుతుంది, మళ్ళీ అది కిందకి పడిపోతుంది అనమాట. మళ్ళీ ఏమవుతుందమ్మా, కిందకి మళ్ళీ వెంటనే అది ఏంటవుతుంది, కిందకి పడిపోతుంది. అందువల్ల చూడండి, బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ 13.6 ఎనర్జీ ద ఎలక్ట్రాన్స్ జంప్స్ టు ది హయ్యర్ ఎనర్జీ. ఇన్ హయ్యర్ స్టేట్ ఎనర్జీ విల్ బి హై బట్ స్టెబిలిటీ విల్ బి లో. దట్స్ వై ఇట్ కమ్స్ బ్యాక్స్ టు ద గ్రౌండ్ స్టేట్. ఎనర్జీ లో, స్టెబిలిటీ హై. ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ మే అక్కర్స్ ఇన్ సెవరల్ స్టెప్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటున్నాం, అది కింద మనకి ఏంటంటే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. పైకి వచ్చేసరికి ఏంటి, స్టెబిలిటీ అనేది ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎనర్జీ ఉంటే సరిపోదు కదా, మనకి స్టెబిలిటీ కదా కావాలి. అక్కడ ఎలక్ట్రాన్ ఉండాలంటే అక్కడ స్టెబిలిటీ ఉండాలి. అందువల్ల ఇది ఏమవుతుంది, మళ్ళీ కిందకి
మనకి కింద పడిపోతుంది. కింద పడిపోయేటప్పుడు అది సర్వులర్ స్టెప్స్లో జరుగుతుందంట. అదేంటమ్మా, సర్వులర్ స్టెప్స్లో ఆ కిందని పడడం జరుగుతుంది. సిన్స్ ఏ సింపుల్ ఆఫ్ హైడ్రోజన్ కంటైన్ సర్వులర్ స్టెప్స్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉండడం వల్ల ఇది సింపుల్ స్పెక్ట్రమ్ కాబట్టి ఈజీగా మనకి కింద పడుతుంది. ఈ స్పెక్ట్రల్ లైన్స్ అంటే డిఫరెంట్ స్పెక్ట్రల్ లైన్స్లో దేర్ ఆర్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి లైమెన్, బల్మర్, ఫ్యాషన్, బ్రాకెట్ అండ్ ఫండ్ ఎక్సెట్రా. ఇక్కడ చూసుకుంటే చూడండమ్మా, ఇక్కడ వచ్చేసరికి ఏంటి మా డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఎనర్జీ చూపించాలి. ఎందువల్ల అంటే మనకి కింద ఎనర్జీ తక్కువ ఉంటుంది, పైన అనేది ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇక్కడ రాసాం. ఇది గ్యారంటీగా మనం ప్రెజెంట్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి చూడండి n=1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే మనకి తెలీదు ఎన్నైనా ఆర్బిట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫినిటీ ఆర్బిట్ కన్సిడర్ చేసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఎప్పుడు చెప్తున్నాను నేను, ఇక్కడ ఏంటవుతుంది కింద నుంచి 13.6 ఎనర్జీని బేస్ చేసుకొని అది ఏమవుతుంది అక్కడ పైకి వెళ్తుంది. ఎలక్ట్రాన్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ స్టెబిలిటీ లేకపోవడం వల్ల క్రిందన డ్రాప్ అయిపోతుంది చూడండి. అందువల్ల పైనుంచి కిందకి ప్రతిదీ డ్రాప్ అవుతుంది. అంటే ఫస్ట్ సిరీస్ మనం ఏమంటున్నాం అంటే లైమన్ సిరీస్ అంటున్నాం. ఇది వచ్చేసరికి ఏంటి అల్ట్రా వైలెట్ రీజన్లో మనకి ఫార్మేషన్ అవుతుంది. అయితే సెకండ్ మనకి ఎలక్ట్రాన్స్ పడేటప్పుడు దాన్ని ఏమంటాం బల్మర్ సిరీస్ అంటాం. దీన్ని విజిబుల్ రీజన్. విజిబుల్ అంటే ఏంటి మనకి కంటికి కనిపిస్తుంది. ఈ సిరీస్ అల్ట్రా వైలెట్ రీజన్ కనిపించదు. ఈ సిరీస్ వచ్చేసరికి మనకి ఏంటి కంటికి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి n=3 మనకి ఇక్కడ ఏంటంటుంది ఫ్యాషన్ సిరీస్. దాన్ని ఇన్ఫ్రారెడ్ రీజన్ అంటాం. ఐఆర్ రీజన్ మనకి ఫార్మేషన్ అవుతుంది. తర్వాత బ్రాకెట్ సిరీస్ నియర్ ఐఆర్ అంటే ఐఆర్కి కొంచెం దగ్గరలోనే ఉంది కదా. ఇది వచ్చేసరికి ఏంటి ఐఆర్కి కొంచెం దూరంలో ఉంది. దాన్ని ఫన్ సిరీస్ అంటాము అని చెప్తున్నారు. చూడమ్మా, వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు ఫస్ట్ ఎనర్జీ స్టేట్ ఇట్ ఈస్ నౌన్ యాజ్, దాన్ని మనం ఏమంటున్నాం లైమన్ సిరీస్ అంటున్నాం. ఏ రీజన్లో ఇన్ అల్ట్రా వైలెట్ రీజన్లో మనకి ఫార్మేషన్ అవుతుంది. సిమిలర్లీ బల్మర్, ఫ్యాషన్, బ్రాకెట్, ఫన్ సిరీస్ కూడా ఫార్మేషన్ అవుతున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. లిమిటేషన్స్ ఏం చెప్తున్నాయంటే ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మనకి ఏంటంటే జీమన్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఏంటి జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ స్పెక్ట్రల్ లైన్స్ కింద ఫార్మేషన్ అయ్యేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫార్మేషన్ అవుతే దాన్ని జీమన్ ఎఫెక్ట్ అంటాం. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెజెంట్లో ఫార్మేషన్ అయితే దాన్ని ఏమంటాం స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. ఈ యొక్క జీమన్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, స్టార్క్ ఎఫెక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ ఏంటి ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ ఆఫ్ ఆటమ్. అంటే హైడ్రోజన్ సింగిల్ ఆటమ్ కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయింది. అదే మనకి హీలియం, లిథియం ఇలాంటి వాటి గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కాబట్టి దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. థ్యాంక్ యూ.